ట్రోలర్స్కు అనసూయ షాక్. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. ఆన్లైన్ వేధింపులు, అసభ్య ప్రచారంపై కంప్లైంట్. 42 మందిపై కేసు అయితే నమోదు చేశారు. మరి ప్రముఖ నటి టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సినీ సోషల్ మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం, అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది డిసెంబర్ 23 తేదీ నుంచి తనపై ఆన్లైన్ వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు వివరాలు, నిందితుల జాబితా, నిందితుల పేర్లతో పాటు సోషల్ మీడియా లింకులు ఫిర్యాదుతో జత చేశారు. అనసూయ సోషల్ మీడియాలో తనపై క్యాంపెయిన్ తరహాలో దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పిన తర్వాత ఈ వేధింపులు మొదలయ్యాయని వ్యక్తం చేశారు. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రిమినల్ డెఫమేషన్, వ్యక్తిగత వేధింపులు, ఏఐ ఫోర్జరీ వంటి నేరాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. మరి ఎవరెవరిపై కేసులు నమోదాయంటే సీనియర్ నటి కరాటే కళ్యాణి, ప్రముఖ రేడియో జాకీ శేఖర్ భాష, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ బొజ్జల సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, రజని, నటి విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, మరికొందరు యూట్యూబర్ ఛానల్స్ నిర్వాహకులు, యాంకర్లు ఉన్నారు. వీరు వివిధ సోషల్ మీడియాలో వేదికగా విమర్శలు చేశారని అనసూయ ఫిర్యాదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం, తన పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం చేస్తూ వీడియోలు రూపొందించడం, తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కంటెంట్ క్రియేటర్లు వ్యూవర్షిప్ కోసం రకరకాలుగా చేశారని చెప్పి అనసూయ భరద్వాజ్ అయితే చెప్పుకొచ్చారు. ఈ మొత్తం సినారియోలో ఏది జరిగినా కూడా, అతిగా ఏది జరిగినా కూడా ప్రాబ్లమే. అయితే ఈ సినారియో మొత్తం మీద అసలు అనసూయ ఈ రకంగా తన వ్యక్తిగతంగా నన్ను కించపరిచారు, ఈ విధంగా కేసు పెట్టడాన్ని ఏ కోణంలో చూడాలి? మరి ఎవరైతే తనను వ్యక్తిత్వ హననం చేశారో వాడి మీద కేసులు పెట్టినారు కాబట్టి రానున్న రోజుల్లో మరి ఎటువంటి స్టెప్స్ సంబంధిత అధికారులు తీసుకోబోతున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా సీరియస్గా తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అనసూయ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కామెంట్లు పరిశీలించిన అనంతరం ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా నిందితులకు నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, న్యాయపరమైన పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతుంది. ఇక ఆ ముగ్గురుపై ఎందుకు లేటు? పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కేటీఆర్ తరపున న్యాయవాదులను వివరించారు. విచారించిన ధర్మాసనం స్పీకర్కు 4 వారాల సమయం ఇస్తూ వాయిదా వేసింది. ఇందాక మనం దీని గురించి కూడా మనం చూసాం. ఇక బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ దాదాపు ఖరారు చేసిన జాతీయ పార్టీ జనవరి 20న అధికారిక ప్రకటన రానుంది. ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి అదే రోజు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ కూడా చేసే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం జనవరి 19న నామినేషన్లు దాఖలు కానున్నాయని, మరుసటి రోజు 20వ తేదీన కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య నామినేషన్లు దాఖలు చేస్తారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య నామినేషన్ పత్రాల పరిశీలన, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. దాదాపుగా నితిన్ నబీన్ని బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇక ఏం జరుగుతుందనేది జనవరి 26న అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పి ప్రచురించారు. ఇక త్వరలోనే అన్ని ప్రభుత్వాలు ఖాళీలను భర్తీ చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజంగానే ఇది ఒక విశేషమైన, ఆహ్వానించదగ్గ విషయం. మరి రంగారెడ్డి జిల్లా గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు ఊడగొట్టి తమకు ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రభుత్వాన్ని యువత తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ శాఖల్లో గ్రూప్ 3 ఉద్యోగాలు ఎంపికైన 1370 మందికి శిల్పకళా వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను సీఎం చేతుల మీదుగా అందించారు. 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వం సొంత లాభం చూసుకుందని, కుటుంబ పార్టీ రాజకీయ అవసరాలే ప్రాధాన్యతంగా పనిచేసిందని మండిపడ్డారు. వారి ఉద్యోగాలు ఊడితేనే నిరుద్యోగులకు కొలువులు వస్తాయని యువత భావిస్తారన్నారు. దీంతో వారి ఉద్యోగాలు ఊడగొట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. మరి అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు మరి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకైతే నిర్వర్తించలేదో, మరి అది కూడా 100 కారణాలు ఉంటాయి. ప్రతిదాన్ని కూడా కాంగ్రెస్ని కార్నర్ చేసే ప్రయత్నం అయితే మరి బీఆర్ఎస్ పార్టీ చేయడాన్ని ఆగాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా
మరి ఉద్యోగాలు అయితే కంపల్సరీ ఇస్తాం, గతంలో వాంటెడ్లీ ఎవరికైనా వాళ్ళ కుటుంబాల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారో వాళ్ళకి ఓడగొట్టైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు అనేవి అందరికీ కూడా కల్పిస్తామని రేవంత్ సర్కార్ అయితే హామీ ఇవ్వటం అయితే జరిగింది. ఇక వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీ అయ్యారని కూడా ప్రచురించారు. ఇంకా జైపాల్ రెడ్డి రాష్ట్రానికి దేశానికి అందించిన సేవలు మరువలేవని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మరొకసారి ఆయనకి అంజలి ఘటించారు. జైపాల్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి రాష్ట్రానికి దేశానికి అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పార్లమెంట్లో ఆయన కీలక భూమిక పోషించారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మనోభావాలను కేంద్రానికి వివరించడంలో ఆయన సఫలీకృతుడయ్యారని కొనియాడారు. అత్యుత్తమ పార్లమెంటరీగా జైపాల్ రెడ్డి చూపిన బాట స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్లోని పీవీ మార్గ్ వద్ద ఉన్న స్ఫూర్తి స్థల్లో శుక్రవారం జైపాల్ రెడ్డి 84వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. మరి జైపాల్ రెడ్డి తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ఎందుకు కావాలన్న దాన్ని మరి కేంద్రానికి వినిపించడంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడానికి మరి ముందుకు రావడానికి జైపాల్ రెడ్డి కూడా ఒక కీలక పాత్ర పోషించారని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఆయనకి ఆయనకి 84వ జయంతి ఏదైతే ఉందో మరి నివాళులు అర్పించడం అయితే జరిగింది. ఈ కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెట్రో మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న కేంద్రం సీఎం రేవంత్కు లేఖ రాసిన కిషన్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవనొద్దంటున్నారు. మరి కార్పొరేషన్ ఎన్నికల కాంగ్రెస్ పట్టం కట్టండి, కరీంనగర్ను ఖతర్నాక్గా అభివృద్ధి చేస్తాం, పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని చెప్పి మరి చెప్పడం అయితే జరిగింది. ఇక 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వాహనాల రాకపోకలు, విజయవాడ నేషనల్ హైవేపై రికార్డు అని కూడా ప్రచురించారు. ఇక భూభారతి ఆక్రమణపై కేసు నమోదు, రిమాండ్కు తరలించారు కొంతమందిని ఎవరైతే భూభారతి కేసులో ఉన్నారో వాళ్ళకి. ఇక నారావాలిపల్లిలో చంద్రబాబు సంక్రాంతి మరి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కూడా ప్రచురించారు. మరి సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గురువారం పలు కార్యక్రమాల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా గ్రామదేవత గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నాగాలమ్మకు పూజలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులు అర్పించారు. సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం